జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు బాగా చిరాకు పడతారు. ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి పని చిరాగ్గా కొనసాగుతుంది. పనులు సక్రమంగా జరగకపోవడం వలన ఆకస్మిక కోపం అధికమవుతుంది. ఆర్థికపరమైన అంశాలన్నీ ఇబ్బందులతో కూడుకొని ఉంటాయి. రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు. అయితే అధిక వడ్డీ రేట్లకు రుణ ప్రయత్నాలు చేయకండి. అధికారుల దగ్గర నుండి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంట మరియు బయట తగాదాలు చోటు చేసుకోవచ్చు. ఏది ఏమైనా రోజువారీ పనుల మీద మాత్రమే దృష్టి పెట్టండి. కీలకమైన వ్యవహారాలకు రిస్కులకు దూరంగా ఉండండి. అప్పుడే అంతో ఇంతో ప్రశాంతంగా రోజు గడుస్తుంది. ఒకవేళ ఆర్థిక పరంగా ఈజీ మనీ కోసమో లేక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమో చేస్తే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ శనివారం రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం అనురాధ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి దీనిని శని త్రయోదశి అంటారు. అందులోనూ శనికి ప్రీతికరమైన అనురాధ నక్షత్రం కూడా ఈరోజే వచ్చింది. అందుకే ఈరోజు ఎవరైతే శని శాంతులు చేయించుకుంటారో అలాంటి వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం, నల్ల నువ్వులతోటి అర్చన చేయడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం లాంటివి ఎంత విస్తారంగా చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శని ప్రదోష సమయంలో పరమేశ్వరుడిని ఆరాధన చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివారాధన చేసి నక్షత్రాలు ఉదయించిన తరువాత భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున మనమంతా ఓం సిద్ధి గణపతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు ప్రదోష సమయంలో శివపార్వతులను 21 కానీ లేదా 108 కానీ పుష్పాలతో అర్చిస్తూ ఓం పార్వతీశ్వరాయ నమః అనే మంత్రంతో ప్రార్థించాలి. ఇలా ప్రార్థన చేస్తే భార్యాభర్తల మధ్య మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండే భార్యాభర్తలను కూడా ఈ పరిహారం కలుపుతుంది. అందుకే స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. చక్కటి శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.